హాయ్ అందరికీ. నేను ఇప్పుడు ఈవినింగ్ టైం ఉన్నట్టు అయితే చార్వికి స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నా. చార్వికి అయితే ఆపిల్ అంటే ఇష్టం, కానీ నేను 2 రాస్తా, ఆపిల్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్. పేపర్ పైన రాస్తా, అది ఏం చూస్ చేసుకుంటారో చూద్దాం. ఇప్పుడు దీన్ని చాలా దగ్గరకు తీసుకుపోదాం, ఏది సెలెక్ట్ చేస్తామో చూద్దాం. చార్వి సెలెక్ట్ 1 పేపర్. Don't see it. Give me French fries. Shall we French fries select చేసుకుంది కదా, నేను ఇప్పుడు తీసుకున్నాను. చార్వి ఫ్రెంచ్ ఫ్రైస్ సెలెక్ట్ చేసుకుంది కదా, సింపుల్, అది సింపుల్ ఇది సింపుల్. ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకొని మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీగా ఉంటాయి, మనం ఫ్రై చేసుకోవడం. రితో కూడా పడుకున్నాడు, లేకపోతే ఫుల్ ఇబ్బంది పెడుతుండే. స్టవ్ ఆన్ చేసుకొని నేను ఫ్రెంచ్ ఫ్రైస్ తీసి అది వేసుకోవాలి. ఇట్లుంటాయి, డీప్ ఫ్రీజ్లో వేసుకుంటాం. మనకు ఆయిల్ ఎక్కువ హీట్గా అవసరం లేదు, ఎందుకంటే ఇది వేడిగా ఉందంటే ఇది కొంచెం ఐస్ అందులో పడేటప్పుడు మన పైన వెళ్తాయి. ఇప్పుడు మా మమ్మీ ఫ్రెంచ్ ఫ్రైస్ వేస్తుంది. చార్వికి ఫ్రెంచ్ ఫ్రైస్ అయినా ఇష్టం, ఆపిల్ ఇష్టం. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పింది కదా, ఇది 2 kg 2.5 kg ఉంటుంది. ఆల్రెడీ అయిపోయినాయి. ఇట్లా వేసుకున్నామంటే అవి ఒక 5 to 10 minutes అట్లా రెడీ అయిపోయింది. అది రెడీ అయ్యేలోపు మనం ప్లేట్ సిద్ధం చేసుకోవాలి. టిష్యూ పెట్టుకొని సౌండ్ వినిపిస్తుంది కదా, అది వాటర్, అది ఐస్ ఉంటుంది కాబట్టి అది వాటర్ సౌండ్ అనే వస్తుంది మీకు. ఇక్కడ మనకి ఎక్కువ ఇంకే డీప్ ఫ్రిడ్జ్ ఐటమ్ ఎక్కువ ఉంటాయి. నగ్గట్స్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఎక్కడికంటే ఎవరి ఇంట్లో అయినా స్టాక్ అయితే పెట్టుకుంటారు. చూసి కదా ఫ్రై అవుతున్నాయి. మనం వేసిన తర్వాత వెంటనే అవి కదిలి తీయద్దు, ఎందుకంటే అవి వాటర్ వేసిన తర్వాత మనకి కొంచెం సెన్సిటివ్ ఉంటాయి. ఒక 2 minutes వదిలేస్తే అవి కొంచెం క్రిస్పీగా రెడీ అవుతాయి. ఇది ఆల్మోస్ట్ రెడీ అవుతుంది ఖర్చుని. కొందరికి ఇట్లా ఇష్టం ఉంటుంది, నాకైతే కొంచెం లైట్ గోల్డ్ కలర్ వస్తే ఇష్టం ఉంటుంది. రెడీ అయ్యాయి మన ఫ్రెంచ్ ఫ్రైస్. ఇంతకల్లా తీసుకుందాం. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయ్యాయి. పైన కొంచెం క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. చార్వికి తీసుకుపోయి ఇద్దాం. చార్వి ఫ్రెంచ్ ఫ్రైస్, యు నో ఇట్, నో యు నో ఇట్ ఫుల్, యు నో టేస్ట్. తిని చెప్పు ఎట్లున్నాయి. Hot? Tasty or no? Tasty. You like? Yeah. చార్వి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. ఓకే, బాయ్.